హాయ్ అండి. హలో నమస్తే అందరికీ. నేను మీ జర్నలిస్ట్ గోపిని. చాలా తక్కువ సమయం ఉంది నవంబర్ నెల ప్రారంభం అవ్వడానికి. ఇప్పటికే పింఛనర్ల సంబంధించి రకరకాల అనుమానాలు, వాళ్ళ భయాలు, వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, ఆహ్, చ గత దాదాపు ఒక 2 వారాల నుంచి ఈ రీఅసెస్మెంట్‌లో భాగంగా వెరిఫికేషన్‌లు జరుగుతున్నాయి. సో, అన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనర్హులను ఏరివేయాలనే ఆలోచనతో ప్రభుత్వ యంత్రాంగం ఈ రీఅసెస్మెంట్‌లో భాగంగా వీళ్ళకందరికీ కూడా మళ్ళీ హెల్త్ చెకప్‌లు అనేది జరుగుతుంది, చేస్తూ ఉన్నారు. సో, సరే అదొక ప్రాసెస్ అది జరుగుతూ ఉంది. సో, ఇప్పుడు అతి త్వరలోనే అంటే ఈ 3, 4 రోజుల్లో ఇంక 1 తారీఖు దగ్గర పడుతుంది కాబట్టి పింఛన్ల కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా మరి ఈ నెలలో దీపావళి వచ్చింది కాబట్టి ఏదో ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమా అని హ్యాపీగా ఈ నెలలో పింఛన్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా పండగ ప్రశాంతంగా చేసుకున్నారు. సార్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నవంబర్ వచ్చేస్తా ఉంది. మరి నవంబర్ పరిస్థితి ఏంటి? ఎవరెవరికి పింఛన్లు వస్తాయి? ఈ ఆందోళన ఇప్పట్లో అందరికీ కూడా అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి మాత్రం రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు, రకరకాలుగా అంటే పింఛన్లు ఆపేస్తారని, లేదంటే కొన్ని చోట్ల ఇట్లా రకరకాలుగా కూడా వెబ్సైట్‌లో కూడా రాసుకుంటూ ఉన్నారు. సరే ఎవరు వాళ్ళకు అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఈ విషయంలో మాత్రం ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు గానీ, ప్రభుత్వ పెద్దలు గానీ ఎక్కడా కూడా ఇప్పటివరకు కూడా ఎటువంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. పింఛన్లు ఆపుతామని గానీ, వీళ్ళకి పింఛన్లు ఆపుతామని గానీ, లేదంటే ఇట్లా ఎవరు కూడా ఎటువంటి క్లారిటీ కూడా ఇప్పటివరకు కూడా ఇవ్వలేని పరిస్థితి. మరోవైపు అంటే ఈ నెలకు సంబంధించి పింఛన్లు ఇచ్చే విషయంలో కూడా మార్పులు జరగబోతున్నాయి. అంటే ఎట్లా శనివారము 1వ తారీఖు వస్తుంది. అంటే శనివారం మాత్రం పింఛన్లు ఇస్తారు. ఇంకా 2వ తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి ఇంకా ఆ రోజు సచివాలయాల స్టాఫ్ వీళ్ళంతా కూడా హాలిడే ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఇచ్చే అవకాశం అయితే ఉండదు. ఇంకా 3వ తారీఖు ఇంకా సోమవారం ఆ రోజు మాత్రము పింఛన్లు తీసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఇతర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాల నిమిత్తం కావచ్చు, ఇట్లా వ్యాపారాల నిమిత్తం కావచ్చు, లేదంటే ఏదో ఒక కూలి పనుల విషయంలో ఇట్లా ఏదో ఒక వాళ్ళ దినచర్యల్లో భాగంగా బయట ప్రాంతాలు హాస్పిటల్స్ అని ఇట్లా రకరకాలుగా వెళ్తూ ఉంటారు కదా. మరి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే దయచేసి ఆ 1వ తారీఖు మాత్రం పర్యటన వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఆ ఒక్కరోజే పింఛన్లు ఇస్తారు. మళ్ళీ 2వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే 2వ తారీఖు ఆదివారం వచ్చేస్తుంది కాబట్టి అవకాశం ఉండదు. 3వ తారీఖున మళ్ళీ సోమవారం తీసుకోవాలి. 3 రోజులు వెయిట్ చేయాలంటే అంటే ప్రతిసారి కూడా మెడిసిన్స్ కానీ ఇట్లా ట్యాబ్లెట్స్ కానీ ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఇప్పుడు 1వ తారీఖు వస్తుందా ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా పేదలంతా కూడా. సో, దానికోసం శనివారం మాత్రం అందరూ అందుబాటులో ఉండి మీ గ్రామ సచివాలయాల స్టాఫ్ ఇచ్చేటటువంటి ఈ పింఛన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. శుక్రవారం వాళ్ళ అంటే సచివాలయాల పరిధిలో వాళ్ళకు లిస్టు ప్రకారం డబ్బులు వాళ్ళకు చేరిపోతాయి. శుక్రవారం సాయంత్రం లోపలే వాళ్ళు బ్యాంక్స్ నుంచి కూడా డబ్బులు డ్రా చేసుకుంటారు. లిస్టు ప్రకారం వాళ్ళు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు. యథావిధిగా శనివారం తెల్లవారితో 1వ తారీఖున పింఛన్లు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఆ రోజంతా కూడా ఇస్తారు. బట్ ఆ మరుసటి రోజు మాత్రం ఆదివారం వస్తుంది కాబట్టి ఇవ్వరు. అయితే ఈసారి మాత్రం ఇట్లా జరుగుతుంది కదా, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కదా, దానిపైన మాత్రం ఏం జరుగుతుందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రీఅసెస్మెంట్ మాత్రం మరో 2 నెలలు మాత్రం కొనసాగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2 వారాలు అయింది కాబట్టి ఈ వర్షాలని ఇట్లా పండగలు రావడము, అకాల వర్షాలు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రావడం, స్టాఫ్ అంతా కూడా దానికి వెళ్ళడం, ఈ అంటే పేదలు హెల్త్ చెకప్లు చేసుకోవాలనుకున్నటువంటి పేదలు కూడా వాళ్ళు హెల్త్ సెంటర్ల వద్దకు వెళ్ళలేకపోవడం, ఇట్లా కొన్ని అనివార్య కారణాలు రకరకాల ప్రాంతాలకి వాళ్ళను హెల్త్ సెంటర్లకి మార్చడం, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఉన్న నేపథ్యంలో ఇంకా కూడా ఒక 1 మంత్ 1.5 మంత్ కూడా ఈ హెల్త్ చెకప్లు అనేది కంటిన్యూగా జరిగే అవకాశం అయితే ఉంది. అయితే చాలామంది ఉన్నటువంటి అధికారులు చెప్తుంది ఎలా అంటే చాలా ప్రాంతాల్లో దీనికి సంబంధించి ఈ
దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ల రీఅసెస్మెంట్లో భాగంగా చాలామంది వెళ్ళలేదు, హాజరు కాలేదనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. సరే, వాళ్ళకు సంబంధించి మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. పింఛన్లు మాత్రం ఆల్మోస్ట్ 100% అందరికీ వస్తాయి ఈ నెల కూడా. 1వ తారీఖున మాత్రం ఎవరు మిస్ చేసుకోకుండా దయచేసి మీరందరూ కూడా పింఛన్లు తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ 3వ తారీఖు వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఏదున్నా కూడా శుక్రవారం అంటే 31వ తారీఖు లోపలే మీ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని 1వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇచ్చేటటువంటి పింఛన్లకు సంబంధించి, ఎందుకంటే కొన్ని చోట్ల ఈ వర్షాభావాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నెల 1వ తారీఖు వరకు కూడా 27, 28, 29, 30 ఇట్లా ఆ వారం 4-5 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి పింఛన్లు ఇచ్చేదానికి వాళ్ళకి ఇబ్బంది, తీసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉండదు కొన్ని చోట్ల, కొన్ని ఏరియాస్లో. కాబట్టి మీరు అందుబాటులో ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సచివాలయం స్టాఫ్తో దగ్గరలో ఉండి మీరు ఆ పింఛన్లు తీసుకోవాల్సిందిగా మరోసారి నవంబర్ నెలకు సంబంధించి పింఛన్లు తీసుకునే వాళ్ళకందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. సో చూద్దాం మరి ఎంతమంది తీసుకుంటారు, ఏదైనా సరే తగ్గిస్తారా లేదంటే, ఎందుకంటే ఈసారి కొంచెం రకరకాలుగా జరుగుతున్నాయి కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందనేది.